ప్రైజ్ ద లార్డ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనం. మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నమాట. మరి ఈ రోజుల్లో మీరు ఏ కష్టాల్లో ఏ ఇబ్బందుల్లో ఉండారో నాకైతే తెలియదు. మరి ఈరోజు దేవుడు మీతో చెబుతున్నాడు ఏంటంటే మీరందరూ మనసులో ధైర్యం వహించి నిబ్బరముగా నుండుడి అని. ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉండారో నాకైతే తెలియదు. దేవుడు ఈరోజు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. మరి మీరు ఏ ఇబ్బందుల్లో ఉండా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ మనసులో ధైర్యాన్ని వహించి మరి నిబ్బరముగా ఉండండి. ఏ కష్టాలున్నా ఏ బాధలున్నా భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అలాగే నార్మల్గా ఉండకూడదు. మన వంతున మనం కూడా ప్రయాసపడాలి. ఈ దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఏ విషయంలో అయినా భయపడాల్సిన అవసరం లేదు. అలాగే దేవుని యందు ఎక్కువగా భయభక్తులు కలిగి ఆయన ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. దేవుడు చేస్తాడులే అని ఎట్లా పడితే అట్లా ఉండకూడదు. ఆయన ప్రార్థనలో ఎక్కువగా ఉండట్లయితే ఆయన గొప్ప కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు దేవా, నాయనా యేసయ్యా, ఈరోజు వాగ్దానం మీరందరూ మనసులో ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి అని నువ్వు ఇచ్చావు. దేవా నాయనా యేసయ్యా, నువ్వు ఈ వాగ్దానం ఎవరి కోసం ఇచ్చావో నాకైతే తెలియదు ప్రభువా. దేవా నాయనా యేసయ్యా, ఎవరి కోసం ఇచ్చావో నాకైతే తెలియదు. వాళ్ళందరూ మనసున ధైర్యంగా ఉంటూ మనసున ధైర్యం వహించి నీలో నిబ్బరంగా ఉంటూ నీలో ఉన్నట్లు నీ కృప చూపించు. ఈ వాగ్దానం చూస్తున్న వాళ్ళు ఎవరైనా రక్షణలోకి రాకపోతే రక్షణలోకి నడిపించు. నీవే నీ కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి. ఆమేన్. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు దేవుని వాగ్దానము. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మీకు వాగ్దానం పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడేయండి, నడిపించడం గాక. ఆమేన్.